ఇంట్లో ఎంఎస్ నారాయణ గారితో ఎలా ఉండిందండి బాండింగ్? ఆయన నిజంగా మీ ఇద్దరిది మాత్రం ఇప్పటికి కూడా చాలా సూపర్ అది. బావుంటది. 'నువ్వు హ్మ్. నాకు నచ్చావులోనే' ఆయనతో ఎలా అసలు ఉండింది? సాంగ్సు, పాటలు ఆయన్ని మేము చాలా మిస్ అయ్యాం. హ్మ్. మేమిద్దరు కాంబినేషన్ ఉంది అంటే, వెంటనే పొద్దున్నే 6 గంటలకు ఫోను చేస్తారు. లేదంటే ఈ నైట్ 7:30, 8కి ఇంటికొచ్చిన తర్వాత ఫోను చేస్తారు ఆయన షూటింగ్‌లో. హ్మ్. "రేపు మనిద్దరికి షూటింగ్ ఉందిరా" అంటారు ఫస్ట్. "ఆ! గుర్తుంచుకుంటాను. అవునన్నా" ఆ! అంటాను కదా! ఆ! అన్న అమ్మ అంటారా? నేను అన్నయ్య అంటాను. ఆహా! ఆ! బ్రహ్మానందాన్ని కూడా అన్న అంటాను. అవునా? ఆ! ఆహాహా! నేను ఫస్ట్ నుంచి అందరికి అలా అలవాటు. ఫస్ట్ నుంచి అలా అలవాటు నాకు. హుహుహు. సో, హ్మ్. అన్నయ్య అనేస్తాను. హ్మ్. అయితే "ఒరేయ్! రేపు కొంచెం కొత్తిమీరు, ఒక చింతకాయ, ఒక పచ్చిమిరపకాయేసి ఒక పచ్చడి గుమ్మి తీసుకొచ్చేయరా" అరెరే! అంటారనమాట. దాంతో పాటు "నీకు తెలుసు కదరా! సాంబార్ పెడతావు కదా! అది పట్టుకొచ్చేయి" అంటారు. హ్మ్. "నీ ఇష్టం రా చికెనో, మటనో నీకేది ఏది అందుబాటులో ఉంటే నచ్చితే అది అది తీసుకొచ్చి పట్టుకొచ్చేయరా" అంత క్యూట్‌గా. చాలా క్యూట్‌గా. ఓకే. ఏది లేదు, టైం సరిపోలేదు అంటే పచ్చడన్నా తీసుకురా ఓకే. అంటారనమాట. సో, అంటే మీ అట్లా. వంటలు ఇష్టం ఆయనకి. చాలా ఇష్టం. హ్మ్. ఆయనకే కాదు హ్మ్. ఇండస్ట్రీలో అందరికీ నా విన్నాం. వంటలంటే విన్నాం. చాలా మీరు ఇష్టం. షూటింగ్‌కెళ్తే తెమ్మంటారంట గదా! ఆహా! విన్నామండి. అందరూ తెమ్మంటారు. నాకు కూడా తీసుకెళ్ళడానికి చాలా ఇష్టం నాకు. పచ్చళ్ళా? సమ్ పచ్చళ్ళు. పచ్చళ్ళు కాదు. ఆ! వంట మొత్తం మార్నింగ్ ఆ! ఆహ్, 'అతడు' సినిమాలో అయితే ఇంకా అక్కడే వండేదాన్ని. ఎందుకంటే ఆ! పొద్దున్నే ఎళ్ళిపోయేవాళ్ళం ఓకే. అక్కడికి. సో, సో, ఇంట్లో పిక్నిక్. వండే టైం లేదు. ఆ! అలా ఇంక బ్రహ్మానందం అన్నయ్యేమో 'మహేష్ బాబు' గారికి చారు, హ్మ్. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారికేమో ఆలు ఫ్రై కావాలి. హుహు. బ్రహ్మానందం గారికి పప్పు టమాటా కావాలి. హుహు. ఇలా అన్నమాట. ఒక్కొక్కళ్ళకి తర్వాత ఒక్కొక్క టేస్ట్. ఒక్కొక్కళ్ళకి అంటే అక్కడ చాలా మందున్నాము. రోజుకి 3, 4 కూరలు వండుకునేవాళ్ళం. హ్మ్. అందరూ ఇక్కడ షార్ట్ కలిసి. యాక్ట్ చేయడం, అక్కడ ఎళ్లి వంట జేయడం. ఇక్కడ షార్ట్ యాక్ట్ చేయడం, అక్కడికెళ్ళి వంట జేయడం. పిక్నిక్ అది. ఆ! ఇట్స్ లైక్ అలాగే పిక్నిక్. అయిపోయింది నాకు. సూపర్ అండి. ఆ! నిజంగా. అలాగే అయిపోయింది. విన్నాను. 'అతడు' విన్నాను. సినిమా అంతా వంట చేస్తూనే ఉన్నాను. హ్మ్. అలాగే బ్రహ్మానందం అన్నయ్య ఉన్నారనుకో, హ్మ్. "ఒరేయ్! నేను పెరుగు తెస్తున్నానురా, హ్మ్. వదిన మంచి పచ్చడి చేసింది." హ్మ్. ఇంకా అసలు బ్రహ్మానందం ఇంట్లో గూడా ఆయన ఇంట్లో గూడా హ్మ్. కారంగా ఉంటాయన్నమాట. మా ఇంట్లో కారం ఉంటది బాగా. హుహు. ఆయన ఇంట్లో కారం ఉంటది. హుహు. "ఒరేయ్! నేను సరిపోయింది. ఇది తెస్తున్నానురా, నువ్వు ఇది తెచ్చేయరా, మనిద్దరం కలిసి అక్కడ కలిసేద్దాం, మనం తినేద్దాం" అన్నట్టు ఆ! ఉంటదన్నమాట. సూపర్ అండి. అలా. హ్మ్. ఎలా ఉంది ఇప్పుడు బాండింగ్ బ్రహ్మానందం గారితో ఆ! కంటిన్యూస్ ఎప్పుడు బావుంటది. ఎప్పుడు నాకసలు ఎవ్వరితో నా ఇండస్ట్రీలో నాకెవ్వరితో ఎలాంటి ఇష్యూస్ లేవు. హ్మ్. ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఆఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ లేవు. బట్ కలిసి యాక్ట్ చేసి కొన్ని రోజులయినప్పుడు మళ్ళీ ఏమన్నా లేదు. డిఫరెంట్ టచ్‌లోనే ఉంటాం గదా! ఉంటూనే ఉంటారు ఆల్‌మోస్ట్ కదా! టచ్‌లోనే సో, ఉంటా. సూపర్. నేను ఆ! మొన్న ఒక్కసారి ఎక్కడో మా మదర్ చనిపోయిన తర్వాత ఎక్కడో నేను బాధపడుతుంటే ఆహ్, ఇంటికెళ్ళే లోపల ఆలీ కాల్స్ 2, 3 కాల్స్ మిస్డ్ కాల్స్. ఇప్పుడు గూడా ఇక్కడికొచ్చాను గదా! హ్మ్. హ్మ్. సైలెంట్‌లో పెట్టేస్తాను తీయను కదా! అవునవును. సో, అలా నేను సైలెంట్‌లో ఫోనుంది. నేను చూసుకునేటప్పటికి 3, 4 మిస్డ్ కాల్ ఆలీ గారిది. హుహు. కాల్ చేశాను. ఏంట్రా అంటే, "ఎందుకురా ఎమోషన్ అవుతున్నావు? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు హ్మ్. నువ్వసలు?" అది ఇది అని చెప్పి హ్మ్. బాధపడిపోయి, "నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి నేను ఫోను చేశాను నీకు. ఓకే. ఏమైంది?" అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆహా! "నువ్వే ఏడవడం ఏంటసలు? నువ్వు ఏడిస్తే ఎంతమంది ఆడపిల్లలు భయపడతారో తెలుసా అసలు? వాళ్ళు నిన్ను చూసి ధైర్యంగా ఉన్నాడు." మా ఇండస్ట్రీలో కూడా చాలా మంది అమ్మాయిలు నన్ను చూసి చాలా ధైర్యంగా ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే డేర్ హేమక్క చెప్పాను కదా! ఉంది ఏదైనా మాకేదన్నా అయితే మాట్లాడి హేమక్క డైరెక్ట్‌గా మాట్లాడుద్ది. హేమక్క సపోర్ట్ చేస్తది అని ఉంటది అంటే జనరల్‌గా. ఇస్తారా జనరల్‌గా అంటే మీ కో ఆ! యాక్టర్స్‌కి వాళ్ళకి సైడ్ వెళ్లి మాట్లాడుతుంటారా? డెఫినిట్‌గా ఇస్తాను. హ్మ్. ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పడినా, ఆ! ఏదన్నా అంటే వాళ్ళ జరిగిన సైడ్ నిలబడి ఇష్యూస్ మాట్లాడడం వాళ్ళ సైడ్ నిలబడే మాట్లాడతాను. సూపర్. ఓకే. సో, వాళ్ళ సైడ్ అది. అంటే మాట్లాడతాను. కొంతమంది మనకెందుకులే మన ఇష్యూ కాదుగా. అలా అనుకోను ఎప్పుడు ఆహా! గూడాని.